నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో యాంటీ ఆక్సిడెంట్స్ తో మేలైన ఆరోగ్యం, కృత్రిమ పరిమళాలతో చిక్కే, చక్కెర మానేస్తే క్యాన్సర్ తగ్గుతుందా, విటమిన్ సప్లిమెంట్ల వాడకం మంచిదేనా, ఇంకా హెల్త్ టిప్స్. మన శరీరం అనే యంత్రంలో నిత్యం అనేక రకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాలు తయారవుతూ ఉంటాయి. వీటి మోతాదు ఎక్కువైతే మన కణాల పనితీరు దెబ్బతింటుంది. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. మరి ఈ ఫ్రీ రాడికల్స్ ని నిర్మూలించడం ఎలా? ఇందుకు యాంటీ ఆక్సిడెంట్ పోషకాలని ఒక చక్కటి పరిష్కారంగా చెప్తారు డాక్టర్లు. విటమిన్ సితో పాటు జింక్, సెలీనియం తదితర పోషకాలతో కూడిన యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సహజ ఆహారాల్లోనూ కృత్రిమంగానూ మనకు లభిస్తాయి. ఆరోగ్యాన్నిచ్చే యాంటీ ఆక్సిడెంట్ పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ఒక అతిపెద్ద రసాయనిక కర్మాగారం. ఈ సజీవ యంత్రంలో నిరంతరం ఎన్నో రసాయనిక ప్రక్రియలు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటిలోకి ఆక్సిడేషన్ ప్రక్రియ అతి కీలకమైనది. మనం పీల్చిన ప్రాణవాయువును, ఆహారంలోని శక్తి వనరుల్ని శోషించుకునే ప్రక్రియలో భాగంగా మన శరీర కణజాలం నుంచి కొన్ని రసాయనిక పదార్థాలు నిరంతరం విడుదలవుతుంటాయి. వీటినే ఫ్రీ రాడికల్స్ అని, విశృంఖల కణాలని కూడా పిలుస్తారు. మన రక్తంలో వీటి మోతాదు పెరుగుతున్న కొద్దీ కణజాల స్వరూప స్వభావాలు మారిపోతుంటాయి. ఫలితంగా క్యాన్సర్లు, గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం, కీళ్ల వ్యాధులు, చర్మ సమస్యలు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ ఇలా ఎన్నో రకాల సమస్యల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆహార పదార్థాల్లో ఉంటాయండి. శరీరంలో ఉన్న రక్త కణాల్లోంచి కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ అని వస్తూ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే అవి చాలా హార్మ్ చేస్తుంటాయి. ఎన్నో రకాల మన సిస్టమ్స్ని పని చేయనీయకుండా, తర్వాత ఎక్కడన్నా ఉంటేనేమో దానివలన అవి ఎక్కువైపోవడం, ఆ ఫ్రీ రాడికల్ మన తిన్న వాటిల్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రావడం వలన ఎన్నో రకాల డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ ట్రబుల్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చే సూచనలు ఉన్నాయి. అవి శరీరంలో అవయవాలలో పనిచేసే పరికరాలు వాటిని డ్యామేజ్ చేస్తూ, వాటిని పని సరిగ్గా చేయకుండా వాటిని ఇన్హిబిట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి అవి శరీరం మీద ఏ ప్రభావం లేకుండా ఉండడానికి మనం తినే ఆహార పదార్థాల్లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అవి ఎక్కువగా తింటే వీటిని పని చేయనివ్వకుండా శరీరంలో ఉన్న వివిధ రకాల అవయవాలు ఏంటి, అందులో వచ్చే కొన్ని ప్రక్రియలు, డైజెషన్ అవ్వచ్చు, లేకపోతే నర్వస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇలాంటివన్నీను క్రమంగా జాగ్రత్తగా వచ్చే రకంగా రావాలనుకుంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ని ఎక్కువ పెరగనివ్వకుండా వాటిని అణిచేసి డైజెషన్లో పూర్తి చేస్తూ ఉండడానికి చేస్తూ ఉండేవాట. ఇది ఒక రకమైన సిస్టమ్. ఫ్రీ రాడికల్స్ ఎంతో శక్తివంతమైనవి. కణజాలాల రసాయన స్వరూపాన్నే మార్చగల శక్తి ఉంది. దాదాపు 60 రకాల వ్యాధులకు ఈ ఫ్రీ రాడికల్స్ కారణమవుతున్నాయని గుర్తించారు. ఈ ఫ్రీ రాడికల్స్ని తటస్థపరుస్తూ రక్తంలో వాటి మోతాదు పెరగకుండా సమతుల్యతను కాపాడేందుకు వీలుగా మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోషకాలు కావాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రధానంగా ఏ, సి, ఈ విటమిన్లు, సెలీనియం, జింక్, కాపర్, మెగ్నీషియం అనే ఖనిజ లవణాల్లో ఎక్కువగా లభిస్తాయి. క్యారెట్, క్యాబేజీ, టొమాటో, ఉల్లి, దుంపలు, బీన్స్, చిక్కుళ్ళు, యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష, బొప్పాయి, గ్రీన్ టీ, ఆలివ్ ఆయిల్, తేనె వంటి ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉంటే మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ పోషకాల కొరత లేకుండా చూసుకోవచ్చు. శరీరంలో కొన్ని ఫ్రీ రాడికల్స్ మన డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు మన ఆహార పదార్థాలని డైజెస్టివ్ ప్రాసెస్లో ఏమవుతాయి, కొన్ని ఫ్రీ రాడికల్స్ అని వస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఏంటంటే కొన్ని రకాల అవయవాల్లో అవయవాలు పనిచేసే ప్రక్రియల్ని అదేమో పని చేయనివ్వకుండా అవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దానివలన కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి. డయాబెటీస్ ఏంటి, హైపర్ టెన్షన్ ఏంటి, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇటువంటివి వస్తూ ఉంటాయి. వాటిని రానివ్వకుండా ఉండాలనుకుంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాటి మీద యాక్ట్ చేస్తూ వాటితో కంబైన్ అయ్యి శరీరంలో ఏ రకమైన అనర్థకాలు రానివ్వకుండా, దాన్ని డైరెక్ట్ ఎఫెక్ట్ రానివ్వకుండా ఫ్రీ రాడికల్స్ని డైజెషన్లో కానీ, డైజెస్టివ్ ప్రాసెస్లో కానీ బయటికి పంపించేయడం, లేకపోతే దాన్ని ఒక రకమైన ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని పని చేయనివ్వకుండా ఆపడం చేస్తూ ఉంటాయన్నమాట. మామూలుగా డైజెస్టివ్ ఏది తిన్నా సరే మన డైజెస్టివ్ ప్రాసెస్లో మన శరీరం పనిచేసే రకరకాల ప్రాసెస్లో వస్తూ ఉంటాయి. దీనివలన మన ఆహారం తీసుకునే ఆహారం జాగ్రత్తగాను రోజువారీగా ఆహారం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఒక క్రమశిక్షణగా తీసుకుంటూ ఉండడం మంచిది. ఇందులో ఏంటంటే బ్యాలెన్స్డ్ డయట్ అంటాం.
సమతులిత ఆహారం అని చెప్తాం అనమాట. ఈ బ్యాలెన్స్డ్ డైట్లో ఎక్కువగా ఆకుకూరలు ఉండాలి, పండ్లు ఉండాలి. ఎక్కువగా మాంసకృతులు మటుకు 30 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. నూనె 30 గ్రాములే ఉండాలి. ఈ రెండు పెట్టుకొని ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఉప్పు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రోజంతటికి అన్ని విధాలుగాను 2 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు ఉండకూడదు. ఉప్పు వేసుకున్న కొద్దికి మనిషి యొక్క ఎంత తగ్గించినా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా మనిషి బాగా బరువు అయిపోతారు. ఈ బరువు అవ్వడం వలన ఈ రకమైన ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ పళ్ళల్లో ఉంటాయి, టమాటాలో ఉంటుంది, ఆకుకూరలలో ఉంటాయి. ఇవన్నీను ఈ ఆకుకూరలు కూడా ఎక్కువ నీళ్ళు వేసి ఉడకబెట్టి నీళ్లు పారపోయకుండా తక్కువగా కొంచెం నూనెతోటి మగ్గపెట్టి వాడుకోవడం మంచిది. ఏదన్నా కూరలతోటి పప్పుల్లోనూ వాటిలోనూ రకరకాలు ఇవి చేస్తారు. డీప్ ఫ్రై చేస్తే మటుకు చాలా మటుకు ఇందులో ఉన్న విటమిన్లన్నీ చచ్చిపోతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి కావలసిన వైటమిన్స్ ఎక్కువగా ఏంటంటే వైటమిన్ సి, వైటమిన్ ఈ, వైటమిన్ బి, ఇవన్నీ వచ్చే ఆహార పదార్థాల వలన ఈ ఫ్రీ రాడికల్స్ని తీసేసి యాంటీ ఆక్సిడెంట్ మన శరీరానికి ఏ రకమైన జబ్బులు రానివ్వకుండా ఆపుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా ముఖ్యం. చాలా జాగ్రత్తగా వాడుకొని మన ఆహార పట్టికలో ఇవన్నీ తప్పనిసరిగా ఉంచుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఆకుకూరలు రోజుకి 100 గ్రాములు ప్రతి మనిషికి ఉండాలి. అది ఉడికించి నీళ్లు పారేయకుండా ఉడికి మగ్గపెట్టి పూర్తిగా ఆకుకూరలు తినడం మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్లస్ అన్ని రకాల మినరల్స్ అంటే ఖనిజ లవణాలు, విటమిన్లు దొరుకుతూ ఉంటాయి. ఈ పట్టిక చేసిన వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి కరెక్ట్గా ఒంటికి పడతాయి, ఫ్రీ రాడికల్స్ని పెరగనివ్వకుండా ఆపుతాయండి. యాంటీ ఆక్సిడెంట్ పోషకాల్లో కీలకమైన విటమిన్ ఏ ఎక్కువగా ఆకుకూరలు, ఆరెంజ్ రంగు ఉండే పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా టొమాటో, బొప్పాయి, మామిడి, క్యారెట్ మొదలైన వాటిలో లభిస్తుంది. సిట్రస్ పళ్లలో విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. విటమిన్ ఈ కోసం ధాన్యపు గింజలు, చేప నూనె, వెజిటబుల్ నూనెల్ని తరచుగా తీసుకోవాలి. సెలీనియం, జింక్ వంటి ఖనిజ లవణాల కోసం వరి, గోధుమలు, రాగులు వంటి తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఫ్రీ రాడికల్స్ మోతాదును పెంచే ఒత్తిళ్లను తగ్గించుకోవడం, పొగ, మద్యం, కాలుష్య కారకాలకు దూరంగా ఉండటం మంచిది. అప్పుడప్పుడు వ్యాయామం చేసేవారి కంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా తయారవుతాయి. కాబట్టి వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ పోషకాల కొరత లేకుండా చూసుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. పెర్ఫ్యూమ్లు, లోషన్లను రాసుకున్నప్పుడు మనసుకు హాయిగానే ఉంటుంది. కానీ అవి మన శరీరం చుట్టూ ఉండే సహజ రక్షణ పొర ఆక్సిడేషన్ ఫీల్డ్ ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఒక తాజా పరిశోధన వెల్లడిస్తోంది. తరచూ పెర్ఫ్యూమ్లు, లోషన్లను వాడేవారికి దీర్ఘకాలంలో మానసికంగా, శారీరకంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు మాక్స్ ప్లాంక్, పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గాలిలోని ఓజోన్ వాయువు మన శరీరంతో చర్య పొంది హైడ్రాక్సిల్ అనే రాడికల్స్ పదార్థాలను విడుదల చేస్తుంది. ఇవి మన శరీరం చుట్టూ ఒక రక్షణ గోడను నిర్మిస్తాయి. దీన్నే ఆక్సిడేషన్ ఫీల్డ్ అంటారు. అయితే మనం వాడే పర్సనల్ కేర్ ఉత్పత్తులు, కృత్రిమ పరిమళాల్లోని రసాయనాలకు త్వరగా ఆవిరయ్యే గుణం ఉంటుంది. ఈ క్రమంలో ఇవి మన చుట్టూ ఉన్న ఆక్సిడేషన్ ఫీల్డ్ ని బలహీనం చేస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు కొన్ని రకాల పెర్ఫ్యూమ్లను స్ప్రే చేసి ఆ తర్వాత ఆక్సిడేషన్ ఫీల్డ్ ని గమనించారు. ఫలితాల్లో ఆక్సిడేషన్ పొర 80% బలహీనంగా మారినట్లు వారు గుర్తించారు. ముఖ్యంగా పరిమళాల్ని శరీరం పైభాగంలో స్ప్రే చేసుకుంటారు కాబట్టి ఛాతీ, ముఖం దగ్గర ఈ పొర మరింత బలహీనపడి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం తగ్గిపోతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. అలాగని లోషన్లను, మాయిశ్చరైజర్ల వంటి వాటిని వాడకుండా ఉండలేం. ఇలాంటప్పుడు కృత్రిమ రసాయన పరిమళాల్ని ఉపయోగించని ఉత్పత్తుల్ని ఎంపిక చేసి వాడుకోవటం మంచిదని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసాన్ని కలుపుకొని తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. తేనెలో ఫ్రీ రాడికల్స్ అనే విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల ముడితేనె అయితే మేలు. ముడితేనెలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు
విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి. ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకు తేనె కళ్ళెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది. చెంచాడు తేనెకి ఒక చెంచాడు నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఒక కప్పు హెర్బల్ టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు చెంచా తేనెకి అరచెంచా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 2 చెంచాల యాపిల్ సిడార్ వెనిగర్కి 1 చెంచా చొప్పున తేనె కలిపి తాగితే సైనస్ బాధలు చక్కగా అదుపులో ఉంటాయి. మన ఒంట్లో కణాలకు శక్తి కావాలంటే గ్లూకోజ్ కావాలి. అది మనం తిన్న ఆహారం నుంచి లభిస్తుంది. తగినంత గ్లూకోజ్ అందకపోతే కణాలు నీరసించిపోతాయి. ఇదే సూత్రం క్యాన్సర్ కణాలకు వర్తిస్తుందని, వాటికి గ్లూకోజ్ అందకుండా చేస్తే ఆ రాకాసి కణాలు నెమ్మదిగా నిర్వీర్యం అయిపోతాయని, తద్వారా క్యాన్సర్ నుంచి బయటపడొచ్చనే నమ్మకం ఇవాళ చాలా మందిలో కనిపిస్తోంది. ఈ నమ్మకంతోటే చాలామంది క్యాన్సర్ రోగులు చక్కెర వాడకాన్ని తగ్గిస్తున్నారు. కొందరైతే పూర్తిగా చక్కెరను మానేస్తున్నారు కూడా. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? చక్కెరను మానేస్తే నిజంగానే క్యాన్సర్ కణాలు ఖతమవుతాయా? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు చాలా కామన్గా మా పేషెంట్స్ అందరూ అడుగుతూ ఉంటారు, సార్ షుగర్ కట్ చేస్తే క్యాన్సర్ తగ్గిపోద్దా, లేకపోతే క్యాన్సర్ కణాలు చంపేయచ్చు అనేది. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన శరీరానికి షుగర్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు మన బ్రెయిన్ ఫంక్షన్ అవ్వాలన్నా షుగర్ కావాలి, కణాలు ఏది ఫంక్షన్ చేయాలన్నా షుగర్ కావాలి. క్యాన్సర్ కణాలు కూడా షుగర్ మీదే డిపెండ్ అయి ఉంటాయి, అది కాదనిలేం. కానీ అది చంపేయడానికి మన శరీరాన్ని కూడా మనం చాలా ఇబ్బంది పెట్టాలి. దానివల్ల క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోతాయి అనేది అదొక అపోహ అన్నమాట. దాని మీద ఎంతో రీసెర్చ్ అన్నీ జరిగినా సరే అది ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. అటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ కీమోథెరపీ అని చాలా తీసుకుంటూ ఉంటారు, సర్జరీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆ ప్రోటీన్ డైట్ అనేది వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఆ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ని టాలరేట్ చేయడానికి కానీ దీనన్నిటికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే కనుక మనం షుగర్ తగ్గించేసేసి స్టార్వ్ అవుతుంటే మన బాడీ కూడా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం తినే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఆ బ్యాలెన్స్ డైట్ పోయి రకరకాల వేరే డైట్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి మన రెగ్యులర్ యాక్టివిటీ అంతా తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు ఎక్కువ షుగర్ అంటే మనకు యాడెడ్ షుగర్స్ లేకపోతే సిరప్స్ అటువంటి యాడ్ చేసుకోకుండా సాఫ్ట్ డ్రింక్స్ ఇటువంటివన్నీ అవాయిడ్ చేసామనుకోండి, అది చాలు. మనం రెగ్యులర్గా తీసుకునే దాంట్లోనే షుగర్ మనకు చాలు అనమాట. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలానే మన బాడీని మనం ఎక్కువ స్టార్వ్ చేయకూడదు. స్టార్వ్ చేస్తే ఏంటంటే అసలు మనం క్యాన్సర్ని ఫైట్ చేసే ఎబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మన బాడీకి ప్రతి ఆర్గాన్ ఫంక్షనింగ్ కూడా వీ నీడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ షుగర్. ఇప్పుడు మన షుగర్ తీసుకున్నంత మాత్రాన ఇదే పోదు. మన బాడీ హ్యాస్ డిఫరెంట్ మెకానిజమ్స్. అలానే క్యాన్సర్ సెల్స్ కూడా చాలా తెలియగలవి. మనం వాటిని స్టార్వ్ చేసామనుకోండి షుగర్ లేకుండా, అవి ఏంటంటే ఫ్యాట్స్ నుంచి లేకపోతే మన బాడీలో ఉన్న ప్రోటీన్ నుంచి దే హ్యావ్ దర్ ఓన్ మెకానిజమ్స్ అనమాట. దానితో అవి సర్వైవ్ అయిపోతూ ఉంటాయి, మన బాడీ మాత్రం వీక్ అయిపోతూ ఉంటాయి. అసలు ఎవల్యూషన్లోనే ఇది మనకి బాడీలో అన్ని రకాలు ఉండాలి, దాంతోనే మన బాడీ అంతా నార్మల్ ఫంక్షనింగ్ ఉండాలి అని చెప్పి బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఎప్పటి నుంచో తీసుకుంటా ఉన్నాం. దాన్ని మనం రకరకాలుగా మార్చేయకూడదు. మన బాడీ క్యాన్సర్ అనే ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు దాంతో కీమోథెరపీలు అన్నీ తీసుకునేటప్పుడు ఇంకా మనం ఇబ్బంది చేసేయకూడదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పి మనం చూసుకోవాలి. కానీ క్యాన్సర్ రాకముందు యూ కెన్ ట్రై డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ క్యాన్సర్ పేషెంట్స్ని మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ కాకుండా ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోకుండా ఒక న్యూట్రిషనిస్ట్ గైడెన్స్లోనో లేకపోతే ఒక
ఆంకాలజిస్ట్ గైడెన్స్లోనే మనం ఒక డైట్ అనేది తీసుకోవడం మంచిది. విటమిన్ మాత్రల్ని వాడితే మన ఒంట్లో ఏ విటమిన్ తక్కువైనా ఆ లోపం సర్దుకుంటుందని అనుకుంటారు చాలామంది. ఈ భావనతోనే విటమిన్ ఏ మొదలుకొని జింక్ వరకు ఎన్నో రకాల సప్లిమెంట్లను ఎడాపెడా మింగేస్తూ ఉంటారు. కొందరైతే వీటికి తోడుగా ప్రోబయోటిక్స్, మూలికా ఔషధాలు, చేప నూనె వంటివి కూడా వాడుతూ ఉంటారు. ఒక్కో విటమిన్కు ఒక్కో టాబ్లెట్ ఎందుకని మనలో చాలామంది మల్టీవిటమిన్ మాత్రలను వాడేస్తున్నారు. అసలు విటమిన్ మాత్రలు మనకు అవసరమా? వీటితో ఏవైనా అనర్థాలు ఎదురవుతాయా? విటమిన్ సప్లిమెంట్ల వాడకం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవటం అవసరమా? మోస్ట్ ఆఫ్ ద సప్లిమెంట్స్, పర్టికులర్గా విటమిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వచ్చిన విటమిన్స్ వైటమిన్ డి అండ్ B12 చాలా ఇంపార్టెంట్ రోల్. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా వీటికి చాలా ఇంపార్టెంట్ రోల్గా రీసెంట్ రీసెర్చెస్లో కనిపించింది. అయితే ప్రతి ఒక్కరూ వేసుకోవాలన్నా, రొటీన్గా వేసుకోవాలన్నా అనేది క్వశ్చన్ ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద సప్లిమెంట్స్ మనకి ఫుడ్ ద్వారా వస్తాయి. సో హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ తీసుకుంటే డెఫినెట్గా మనకి సప్లిమెంట్స్ అనేది అవసరం లేదు. బట్ ఈ సప్లిమెంటేషన్ ఎలా తెలుస్తుంది? దాన్ని అనలిటికల్గా చూస్తే మనము బ్లడ్ పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారించి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, వీళ్ళల్లో కామన్గా రక్తహీనత అనేది చాలా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది ఒక సప్లిమెంట్. ఐరన్ సప్లిమెంట్ కావాలి అంటే చాలా న్యాచురల్ పద్ధతుల్లో మనకి ఐరన్ వచ్చే విధంగా ఉన్నాయండి. బెల్లము, నువ్వులు, ఆకుకూరలు, బీట్రూటు, క్యారెట్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది ఐరన్ వచ్చే విధానాలు న్యాచురల్ పద్ధతుల్లో. సో వీళ్ళందరూ బ్యాలెన్స్డ్గా తిన్నప్పుడు ఈ రిక్వైర్మెంట్ అనేది మినిమైజ్ అయిపోద్ది. సో రొటీన్గా అందరికీ విటమిన్స్ వేసుకోవాలంటే ఆన్సర్ ఈస్ నో. ఎక్సెప్షనల్గా ఎక్కడ వాడతామంటే సడన్గా మనకి ఫ్లూ జ్వరం వచ్చింది, రికవరీ త్వరగా కావాలంటే కాస్త సపోర్టివ్గా సప్లిమెంటేషన్ ఆఫ్ విటమిన్స్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్, ఒక 5 days 1 week వాడడంలో మనకి డెఫినెట్గా బాడీలో ఇమ్యూనిటీ చేంజెస్ వస్తాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో సప్లిమెంట్స్ అనేది వాడచ్చు. కానీ బట్ ఇన్ జనరల్ రొటీన్గా తీసుకోవడం అనేది నాట్ రికమెండెడ్. విటమిన్ సప్లిమెంట్ల అవసరం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? మనం ఎవాల్యుయేషన్లో ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే, అట్లీస్ట్ నా క్లినికల్ ప్రాక్టీస్లో కంపల్సరీ విటమిన్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుద్ది. పర్టికులర్గా ఏదన్నా రోగ నిరోధశక్తి లోపించడం, అలర్జిక్ కండిషన్స్ రావడం, అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు వీటిల్లో న్యాచురల్గా కొన్ని విటమిన్ లోపాలు అనేది మేము గమనిస్తూ వచ్చాం. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి ఈ వైటమిన్ B12కి, వైటమిన్ డికి కనెక్టెడ్గా ఉన్నట్టు రీసెర్చ్ పరంగా రుజువులు ఉన్నాయి ఇప్పుడు. సో వీటిని అనలిటికల్గా అంటే ఆ రేంజెస్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అధికంగా విటమిన్స్ ఇచ్చినా కానీ టాక్సిటీ వచ్చి బాడీ మీద తీవ్రమైన స్ట్రెస్ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి కంపల్సరీ అనలిటికల్గా వీటిని గమనించి ఎక్కడైతే అవసరమో అక్కడ వీటిని సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా విటమిన్ సప్లిమెంట్లను వాడొచ్చా? స్వతహాగా విటమిన్లు వేసుకున్నప్పుడు పర్టికులర్గా అధికంగా విటమిన్స్ కన్జ్యూమ్ చేస్తే మనకి ఈ టాక్సిటీ లెవెల్స్ కారణంగా అవయాల మీద ఒత్తిడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా వైటమిన్ ఏ గురించి మాట్లాడినప్పుడు లివర్ టాక్సిటీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో కొంత రుజువులతో ప్రూవ్ చేసింది ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ కారణంగా కొన్ని రకాల క్యాన్సర్స్ మన బాడీలో తయారయ్యేదానికి ఆస్కారం ఉంది. వాటిల్లో పర్టికులర్గా ప్రాస్టేటు, బ్రెస్ట్, కోలాన్ క్యాన్సర్స్కి కాస్త రుజువులుగా కనిపించడం, అంటే వీటికి ఇంకా నిర్ధారించే పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. బట్ కాస్త ఎవిడెన్స్ అయితే కనబడుతూ ఉంది. అలాగే తరచుగా నేను పేషెంట్స్ దగ్గర వింటున్నది వైటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నవన్నీ. దీన్ని కూడా లంగ్ క్యాన్సర్కి కనెక్టెడ్గా గమనిస్తున్నారు. కాబట్టి మీరు స్వతహాగా తీసుకునే దానికన్నా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని రిక్వైర్మెంట్ ఉన్న చోట వాడడమే ఇది బెటర్ అండ్ రికమెండెడ్.
విటమిన్ సప్లిమెంట్లను అతిగా వాడితే సమస్యలేమైనా ఎదురవుతాయా? సో ఇన్ జనరల్ చాలా లూజ్గా వైటమిన్స్ మీద ఒపీనియన్ ఉన్నదనేది నాకు అనిపించింది. ఓవర్ ద కౌంటర్ విటమిన్స్ తీసుకునే దానికన్నా అది కూడా లాంగ్ టర్మ్గా అనవసరమైన అనర్థాలకి దారితీసే విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి పర్టికులర్గా సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ క్యాన్సర్స్ లాంటివి ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి విటమిన్ అనాలిసిస్, దాని లోపాలు, ఎక్కడైతే అవసరమో అక్కడ సప్లిమెంటేషన్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్, మళ్ళీ టాక్సిటీ లెవెల్స్కి వెళ్లకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ ప్రాపర్గా గమనించుకొని నా ఉద్దేశంలో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ గైడెన్స్ ద్వారా విత్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేస్తే ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్ కింద మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఓవర్ ద కౌంటర్ విటమిన్స్ ఏదంటే అది వేసుకొని అనర్థాలు తెచ్చుకోకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోండి. విటమిన్ సప్లిమెంట్లతో మేలు జరుగుతుందని వాటిని ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవటం మంచిది కాదు. ఒంట్లో పోషకాల కొరత తీవ్రంగా ఉండి ఆహారం ద్వారా పోషక లోపాల్ని అధిగమించలేనప్పుడు మాత్రమే సప్లిమెంట్లను వాడుకోవాలి. అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనెను కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.